నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీదేవి అవినీతిపై విచారణ. అన్నమయ్య జిల్లా నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బ్రిటన్లో డీటెయిల్ చూద్దాం. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెను సక్రమంగా అమలు చేయాలని మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. 802 మందికి మధ్యాహ్న భోజనం వండటానికి 120 కిలోల బియ్యం ఇవ్వాలని, కేవలం 70 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇక గుడ్లు కూడా 450 మాత్రమే ఇచ్చారని తెలిపారు. రికార్డులు పరిశీలిస్తే 120 కిలోల బియ్యం, 450 గుడ్లు ఇచ్చినట్లు రికార్డుల్లో రాశారని తెలిపారు. తన ముందే రికార్డులు తారుమారు చేసినట్లు వెల్లడించారు. ఇక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు పాచిపట్టిన వాటర్ ట్యాంకు నీళ్లు తాగి వ్యాధులకు గురవుతున్నారు అని తెలిపారు. ఇక 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుంచి 500 రూపాయలు బలవంతంగా వసూలు చేసింది అని తెలిపారు. ఇక బియ్యం, గుడ్లు బయట అమ్ముకుంటూ విద్యార్థుల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి సన్న బియ్యము అందించి ప్రతి విద్యార్థి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి ఆయన ఒక ధ్యేయంతో ప్రతి స్కూళ్ళల్లో కానీ, అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ ప్రతి చోట సన్న బియ్యం పిల్లలకు తినిపించడం, మంచి భోజనం ఇవ్వడం ఒక ధ్యేయంగా తీసుకున్నారు. కానీ ఇట్లాంటి ఉపాధ్యాయులు, అధికారులు సన్న బియ్యాన్ని అమ్ముకునే తత్వంతో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. పిల్లలకి సరైన భోజనం పెట్టకుండా, కడుపు నిండా భోజనం పెట్టకుండా పేద పిల్లలు, మన ఎస్సీ ఎస్టీలు, ఈ హాస్టల్ నుంచి వచ్చే తినే పిల్లలు కూడా చాలా అన్నం సరిపోవడం నుంచి చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లు చేసి అదే విధంగా నాకు చెప్తున్నారు కాబట్టి నేను విజిటింగ్కి వెళ్ళాను. నేను దీన్ని మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకొని ఆమెను సస్పెండ్ చేయవలసిందిగా కమిటీ నుంచి, మన విద్యార్థుల కమిటీ నుంచి నేను కోరుతున్నాను. జీతం తక్కువ ఉందా? మీరు లెక్క తీయాల్సి, మీరు తిన్నారని అనడం లేదు మేడం. డెవలప్మెంట్ పెడుతున్నామన్నారు. మీరు అమ్మిన రైస్ కి లెక్క తీసి చూపించండి. లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. రైస్ కి లక్ష రూపాయలు గుడ్ల కాకుండా నెలకండి ఏం రాశారు మేడం? మీరు ఇవాళ 50 ఇచ్చి 120 రాశారు. మీరు ఏం లెక్క మీరు చెప్పండి. మంత్ మీద 1,50,000 వస్తుంది. 5,000 మాదిరిగా 30 రోజులు అంటే 30 కానీ కాదులే, 26 రోజులు వేసుకున్నా 1,50,000 వస్తుంది. ఎట్లా లెక్కే మరి సార్? అట్లా ఎక్కేసుకున్న 1,00,000 వస్తుంది సార్. నెల మీద మీరు చెప్పిన ప్రకారం తీసేసినా కూడా 1,00,000 రూపాయలు తగ్గదు. మీరు స్కూల్కి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా? ఎంత ఇస్తారో చెప్పండి సార్. 15 రూపాయలు కిలో బియ్యం తీసుకుంటున్నారు. లేదు సార్, లేదండి, లేదు సార్. ఎంత ఇస్తున్నారు మేడం? 13 రూపాయలు చొప్పున. అది ఈ మధ్య ఇచ్చారండి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై విద్యా కమిటీ చైర్మన్ చేసిన అవినీతి ఆరోపణల నిమిత్తం వెంటనే స్పందించిన అధికారులు అవినీతి విచారణలో భాగంగా సబ్ కలెక్టర్, తహసీల్దార్, విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకుని హెచ్ఎం శ్రీదేవి అవినీతిపై విచారణ చేపట్టారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి కోడిగుడ్లు, బియ్యం అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పాఠశాలకు వచ్చి రికార్డ్స్లను తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న స్టాకును పరిశీలించగా 1214 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోడిగుడ్లు 887, ఇక చిక్కిళ్ళు 921 ఎక్కువగా ఉన్నట్లు కూడా తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల భోజనం పెట్టాల్సి ఉండగా కేవలం 90 గ్రాములు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థినులకు పంపిణీ చేయాల్సిన మెను సక్రమంగా అమలు చేయకపోవడంపై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు పంపించినట్లు తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు. ఇక్కడే ఉండదండి, 2 నెలల నుంచి ఇక్కడే ఉంచాలండి. ఓల్డ్ లిస్ట్ ఉంది, ఇప్పుడు ఉంది, మేము అక్కడే ఉన్నాయి. మిగతా బ్యాలెన్స్ మొత్తం పెట్టకుండా మీరు వేరే పంపితే కరెక్ట్ కాదు. మీ నాలుగేళ్ళు పని చేస్తున్నారు, మీ నాలుగేళ్ళు పని చేస్తున్నారు, 23 నుంచి చేస్తున్నారు పని. ఎప్పటి నుంచి చేస్తున్నారు చెప్పండి, అడిగారు చెప్పండి. కాదండి, ముందు వాళ్ళు ఏసప్తా వాళ్ళు నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయ తహసీల్దార్ గారు, అలాగే డిప్యూటీ అయిన నేను ఈరోజు వ్యక్తిగతంగా ఆ హెడ్ మాస్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని విచారించడం జరిగింది. ఈ విచారణలో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి స్టాక్లో తేడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అవి ఎందుకున్నాయో వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే మరి పిల్లలు సరిగ్గా భోజనం చేయనట్లుగా అర్థమవుతూ ఉంది. ఒక విద్యార్థికి ప్రతిరోజు 6 నుంచి 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు ఒక్కొక్క రోజు ఒక విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. 150 గ్రాములు వడ్డించాలి వాళ్ళు. మరి పిల్లలు అంత తినలేని పరిస్థితుల్లో ఆ స్టాకును అట్లాగే చూపిస్తూ అవసరమైతే నెక్స్ట్ మంత్లో తక్కువ స్టాక్ తీసుకుంటూ ఆ బియ్యాన్ని అట్లాగే కరెక్ట్గా లెక్కలు చూపించాల్సింది. అది తేడాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. రేపు మరింత సమగ్రంగా మరలా డిప్యూటీఓ స్థాయిలో శాఖాపరమైనటువంటి విచారణను మరలా కూడా కండక్ట్ చేయాలి. పిల్లలకి పెట్టకుండా బయటికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అనే ఒక ఆరోపణలు ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం జరిగింది. సో దాన్ని చూసినటువంటి సబ్ కలెక్టర్ గారు, సో నేను అట్లాగే ఇప్పుడు డిప్యూటీ డిఈఓ గారు అందరం కూడాను ఈ యొక్క పాఠశాలని పరిశీలించడం జరిగింది. ఉన్నటువంటి హెచ్ఎం గారు శ్రీదేవి గారు ఉన్నారు, వారితోటి మాట్లాడి విచారణ చేసి రికార్డులు అంతా కూడాను పరిశీలన చేయడం జరిగింది. అలాగనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బియ్యం కానీ చిక్కీస్ కానీ గుడ్లు కానీ లెక్క వేయడం జరిగింది. సో చూస్తే చాలా వేరియేషన్ మనకి ఇక్కడ మాకు అర్థమైంది. ఈరోజు ఒకరోజు కాదు, గత 3-4 సంవత్సరాల నుండి ఈ యొక్క యాక్టివిటీ జరుగుతుందనేది మాకు అర్థమైనటువంటి విషయం. ఎలా అంటే ఇక్కడే కుకింగ్ ఏజెంట్ ద్వారా మనము ప్రతిరోజు బియ్యం ద్వారా వంట వండించి రైసు ఒక పిల్లవాడికి 150 గ్రాముల చొప్పున మనం ఇవ్వాలి. కానీ 150 గ్రాముల చొప్పున ఇవ్వకుండా తక్కువ మోతాదులో బియ్యం ఇచ్చి వండించి పిల్లలకి తక్కువ వండి పెడుతున్నారు. దట్టు ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ వండి పెడతామనే ఒక సాగుతోటి తక్కువ బియ్యం ఇస్తున్నారు కుకింగ్ ఏజెంట్కి. కుకింగ్ ఏజెంట్ అదే వండుతున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, తినేవాళ్ళు తినట్లేదు. ఇక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి స్కీమ్ని ఏర్పాటు చేసి పిల్లలకి మంచి ఫుడ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక మంచి స్కీమ్ని ఈ విధంగా ఒక వైలేషన్ చేస్తూ ఈ పాఠశాలలో హెచ్ఎం గారు చేసినటువంటి తప్పిదము చాలా తీవ్రమైంది. సో దీనికి సంబంధించి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ తీసుకెళ్ళాం. సో సార్ కూడాను పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక పంపించమని చెప్పారు. డిప్యూటీ డిఓ గారు కూడాను కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడాను చర్యలు తీసుకుపోతున్నారు జిల్లా యంత్రాంగం. సో దీని సంబంధించి చూస్తే మనకి మిడ్ డే మీల్ రైసు పాత బియ్యము 1146 కేజీల 830 గ్రాములు ఓల్ రైస్ ఉంటే భూమి మీద. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సొండిపెంట గ్రామంలో శ్రీకృష్ణవేణి కళ్యాణ మండపంలో సోమవారం శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామానికి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు శిల్ప చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మాజీ శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి తదితర నాయకులు మాట్లాడుతూ, గతంలో ఆయన పదవిలో ఉన్నప్పుడు సున్నిపెంట గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపాడని, గ్రామ పంచాయతీ చేస్తే గ్రామ పంచాయతీని చెడగొట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గ్రామ పంచాయతీని క్యాన్సిల్ చేయించి మరలా ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడంతో అక్రమ కట్టడాలు, కబ్జాలు ఎక్కువయ్యాయని, ఇక్కడ స్థలాలు ఉన్నాయని, నా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, నాకు సంబంధించి 1 సెంటు భూమి నా పేరు మీద ఉందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆయన దేవుడున్నాడు, ఆయన అనుకున్నాడంటే క్షణాల మీద ఏదైనా జరిగిపోతుంది. కాబట్టి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఒక మనిషికి చాలా అవకాశాలు ఇస్తాడు. చేయరా, ఎన్ని పాపాలు చేస్తావు, చేయండి. ఒకరోజు కొడితే మళ్ళీ దిమ్మ తిరిగి కింద పడితే ఇంకా పైకి కూడా లేవాలి. అయితే ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన శ్రీశైలం నియోజకవర్గంలో కార్యకర్తలకు మనోదయాన్ని నింపుతూ తెలుగుదేశం పార్టీ ఈ స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ప్రజల పట్ల ఎలా ఉన్నారు, వాళ్ళ తత్వం ఏమిటి అని ఎండగట్టే విషయంలో మన నాయకుడిని అవమానాలు పొందగలరు. ఎందుకంటే ఒక వ్యక్తితో నడిస్తే ఆ వ్యక్తి యొక్క భావాలను మనం గౌరవించాలి. ఆ మనిషితో మనము నిజాయితీగా నిగ్గతిగా ఆయన ఊట్లో నడచాలని కోరుకున్నాం. మేము ప్రతి ఒక్కరిని బాధ పెట్టడమే. వెంకటగాడు ఏం చేసింది, వాడు రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారని మీద, ఆటో మన మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారు, మన మరియబ్బా మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తామంటారు, విలేకరుల మీద రౌండ్ షీట్ ఓపెన్ చేస్తారా? చేస్తాం మనం ఏమన్నా? పత్రికలో రాస్తారా? వాళ్ళకి ఇష్టం వచ్చింది. జరిగే దోపిడీ గురించి వెలిగెత్తి చాడతారు. దోపిడీ గురించి వెలిగెత్తి చాటినప్పుడు దానికి కంపల్సరీ వాళ్ళు రాస్తారు. నాగేశ్వరరావు గురించి, నాగేశ్వరరావు కూడా షీట్ ఓపెన్ అయ్యింది అంటే ఎంతమంది మీద ఎట్లాంటి దౌర్జన్యం చేస్తారు? ఈ దౌర్జన్యపరమైన గమనకండకు మూల్యం చెల్లించే తప్పదు కదా. కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా కార్యాలయంలో పెద్దముడియం మండలం వైకాపా కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రఫా అంటూ హెచ్చరించడం మనకు తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఇక ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తున్నామని, గ్రామాల్లో అనవసరంగా గొడవలు పెట్టుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరని, తప్పనిసరి పరిస్థితి వస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వాళ్ళు వ్యాఖ్యానించారు. గతంలో చూసినాం, ఇక్కడ అందుబాటులో కూడా ఉండడు ఈ నాయకుడు. వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఈ నాయకుడు అందుబాటు కూడా ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మీరు చూసుకోండి, అప్పుడు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఊళ్ళల్లో రాజకీయమే, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం, గ్రామాల్లోకి వస్తాం. మీరు అనవసరంగా గొడవలు పెట్టుకుంటే ఎక్కడ కూడా భయపడే వాళ్ళు ఎవరు లేరు. గొడవలతో మనకు అవసరం లేదు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆమోదిత AWM కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీలో 3,32,00,000 విలువైన గంజాయిని ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఇక గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 182 కేజీల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 482 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇక పట్టుకున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ప్రసిద్ధిగాంచిన సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన నేడు సాయంత్రం 6 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి వారికి పుష్పయాగం నిర్వహించారు. 12 రకాల పూలు, 4 రకాల ఆకులతో స్వామివారికి వైభవంగా పుష్పయాగం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య పుష్పయాగం ఘనంగా జరిపించారు. ఇక వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇక భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వైష్ణవాలయాల్లో పుష్పయాగం నిర్వహిస్తారని వేద పండితులు తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో నిత్య కైంకర్యాల్లో తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం జరుపుతారనే వేద పండితులు భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్, అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవింద
కీలకమైన గవర్నర్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిఎస్ శ్రీధరన్ పిల్లై స్థానంలో గోవా కొత్త గవర్నర్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక గజపతి రాజా నియమితులయ్యారు. ఇక టీడీపీకి చెందిన ఆయన తొలిసారిగా జనతా పార్టీ తరపున 1978లో పోటీ చేశారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలోనే ఆయన పలుమార్లు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014లో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు కేబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగాను, చంద్రబాబు నాయుడు హయాంలో ఫైనాన్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ ఇంకా రెవెన్యూ శాఖల్లో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీదేవి అవినీతిపై విచారణ. అన్నమయ్య జిల్లా నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.